హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకుంటాం, అయినా గ్రహదోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. అలాగే ఆ ఇంట్లో ఉండేవారికి ఆర్థిక సమస్యలు కూడా వేధిస్తాయి. హిందూ పురాణాల ప్రకారం వీటిని పాటిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని చెప్పి పండితులు చెప్తున్నారు. కర్పూరంతో వాస్తుదోష నివారణ ఎలా చేసుకోవాలో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇల్లును వాస్తు ప్రకారం నిర్మించుకుంటాం. వంటగది, బెడ్రూమ్, టాయిలెట్, కిచెన్, హాల్ వంటివి వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచుతారు. అయితే ఇంటి వంటగదిలోని కర్పూరం కాల్చడం వల్ల ఆ ఇంటికి ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని నిపుణులు చెప్తున్నారు. ఇల్లు అందరికీ స్వర్గం లాంటిది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే నరకయాతన అనుభవిస్తారు. ఈ నివారణలో కొన్నిటిని ప్రయత్నించాలి. సాధారణంగా వంటగదిలో మనకి నచ్చిన వంట చేస్తాము. ఇంటి వాస్తు కూడా వంటగదిపై ఆధారపడి ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు వంటగదిలో కర్పూరాన్ని కాల్చడం వల్ల పేదరికం నుండి బయటపడవచ్చు. వంటగదిలో కర్పూరాన్ని కాల్చడం వల్ల మీ ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. అంతేకాకుండా వంటగదిలో కర్పూరాన్ని కాల్చే ముందు ఇంటి వంటగదిలోని వంట పాత్రలను రాత్రిపూట బాగా కడగాలి. తర్వాత వంటగదిలో కర్పూరాన్ని వెలిగించాలి. దీంతో కుటుంబం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుంది. వాస్తు దోషం ఉన్న ఇంటి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి కూడా అంతగా బాగుండదు. వీరికి తరచుగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ కర్పూరం రెమెడీ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.